జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 14వ శ్లోకము. సర్వం ఏతత్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుః దేవా న దానవాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. కృష్ణ, ఈ సకల సృష్టి కార్యము, ఈ సకల సృష్టిని రక్షించేటటువంటి కార్యము, సకల సృష్టిని లయము చెందించేటటువంటి కార్యము, సృష్టి స్థితి లయములు, ఇవన్నీ కేవలం నీ సంకల్పం వలననే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ సంకల్ప ఆధీనములే. దీనినే ఐశ్వర్యము, నీ ఐశ్వర్యము అని అంటారు. అయితే నువ్వు అనంతమైనటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడివి. దానిని యోగము అని అంటారు. కృష్ణ, నువ్వు చెబుతూ ఉండేటటువంటి నీ ఐశ్వర్యాన్ని, నీ యోగాన్ని నేను పరిపూర్ణముగా విశ్వసిస్తున్నాను. అది నిజమే, అది సత్యమే అని నేను విశ్వసిస్తున్నాను కృష్ణ. కృష్ణ, ఇంతటి నీ మహిమను దేవతలు కానీ దానవులు కానీ ఎవ్వరూ తెలుసుకోలేరు కదా. అట్లాంటి మహిమను నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు కదా తండ్రి అంటూ అర్జునుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి అర్జునుడు వ్యక్తపరుస్తూ ఉండేటంతటి గొప్ప విశ్వాసాన్ని శ్రీకృష్ణ భగవానుని యందు మనము కూడా ఆవిష్కరిస్తూ కృష్ణ భగవానుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులమవ్వడానికి కావలసిన అర్హతని సంపాదించుకునే ప్రయత్నము చేస్తూ అర్జునుడు పలికిన పలుకులను మన మాటల్లో ఈ రకంగా చెబుదాం. సర్వమేతత్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 124వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదాదేవి కృష్ణుడి నోటిలో విశ్వాన్నంతటినీ చూచి తన కుమారుడు, తన కృష్ణుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నిశ్చయించుకుంటూ ఉండగానే వెనువెంటనే భగవానుడు ఈశ్వరః వైష్ణవీం వ్యతనోతు మాయాం పుత్రస్నేహమయీం విభుః. భగవానుడు మళ్ళీ తన యోగమాయా ప్రభావము చేత యశోదలో గాఢమైనటువంటి పుత్రవాత్సల్యాన్ని కలిగింపచేశాడు. ఎప్పుడైతే యశోదాదేవి కృష్ణుడిని సర్వేశ్వరుడిగా గుర్తించిందో ఆ వెనువెంటనే కృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం ఆగిపోయింది. మళ్ళీ కృష్ణుడు తన కుమారుడే అనేటటువంటి వాత్సల్యం యశోదలో పెరిగింది.
జడను పడి ఎరుక చెడి ఆ పడతుక సర్వాత్ముడనుచు పలుకక అతనిన్ కొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమత గావించె నృపా. శ్రీ మహావిష్ణువు యొక్క మాయాప్రభావము చేత యశోద వెంటనే బాలకృష్ణుడు సర్వేశ్వరుడే అన్నటువంటి విషయాన్ని మరచిపోయి అతడు తన కొడుకే అనుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా ముద్దాడుతూ లాలిస్తూ ఉంది. ఎట్లాంటి కృష్ణుడు? త్రయ్యాచ ఉపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమానమాహాత్మ్యం. 3 వేదముల చేత, ఉపనిషత్తుల చేత, ఇతర శాస్త్రముల చేత ఎవరి వైభవము, ఎవరి మాహాత్మ్యము కీర్తింపబడుతుందో అట్లాంటి హరిం సా అమన్యత ఆత్మజం. అట్లాంటి దేవదేవుడైనటువంటి శ్రీహరి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని, శ్రీ మహావిష్ణువుని యశోదాదేవి తన కుమారుడు అని భావిస్తూ తన ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ ఉంది, లాలిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 14వ శ్లోకము. సర్వమేతత్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. సర్వమేతత్ ఋతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.